ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా మనల్ని సియోనులో నుండి సంధించడానికి, మనల్ని తన వాక్కు ద్వారా దర్శించడానికి ఇష్టపడుతున్న సమయం. కాబట్టి వాక్యాన్ని ధ్యానిద్దాం. ముందుగా నేటి దిన వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఈ వాక్యం మనకందరికీ తెలిసిన వాక్యమే కదా. ఈ అధ్యాయాన్ని మీరు ఎప్పుడైనా ధ్యానించారా? ఈ అధ్యాయాన్ని లేదా ఈ గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఇర్మియా. ఆయన అసలు ముందు ఏం చెప్తున్నాడో మీరు చదివితే, పై వచనాలన్నీ మనం చదివితే ఇలా ఉంటుంది. ఆయన అంటున్నాడు, దేవా, ఎందుకయ్యా రోజు నన్ను ఇన్ని దెబ్బలు కొడుతున్నావు, నన్ను ఇంత శిక్షకు అప్పగించావు, ఇన్ని శ్రమలకు అప్పగించావు, బయటికి వెళ్ళడానికి లేదు, సంఖ్యలతో కట్టేశారు, చీకట్లో ఉన్నానయ్యా, నేను ముందుకు వెళ్ళనివ్వకుండా ఉన్నావు, నన్ను ఇన్ని శ్రమలకు అనుమతించావు, ఇంకా నాకు నీ విషయంలో ఇంకా నా దేవుడు ఏమైనా చేస్తాడనే ఆశలు కూడా లేవు అని అనుకుంటూ కృంగిపోతున్న సమయంలో ఆయనకు ఒక విషయం గుర్తొచ్చింది. అరే, యెహోవా కృప కలిగినోడు కదా, ఆయనకు ప్రతిరోజు ప్రతి దినం నా మీద నూతనంగా వాత్సల్యం పుడుతుంది కదా, ప్రేమ పుడుతుంది కదా. లేదు, నా దేవుడు అందుకే నన్ను నిర్మూలం చేయట్లేడు, ఇంకా ఉంచాడు. నాకు నీ మీద ఆశ ఉందయ్యా, ఖచ్చితంగా నువ్వు నన్ను మరలా బయటికి తీసుకొస్తావు అని చెప్పాడండి. వినండి, ఓ పక్క ఇంకా నాకు ఆశలు లేవు దేవుని మీద అన్న వ్యక్తికి సడన్గా ఏ విషయం గుర్తొచ్చింది, ఎలా గుర్తొచ్చింది, ఎలా ఆశలు కలిగాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ మధ్యలో ఈ మాట రాశాడు. ఏమని తెలుసా? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అసలు ఆయన పై వచనాలకు ఈ వచనానికి ఏమైనా సంబంధం ఉందంటారా? వినండి, ఈ వాక్యాన్ని రాస్తున్నటువంటి ఇర్మియా తన జీవితంలో తనకు ఇటువంటి నిరీక్షణ కలగడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కింద కూడా రాశాడు. ఏమన్నంటే, అయ్యా, నాకు నిరీక్షణ కలిగింది, కారణం ఏంటో నేను చెప్తా, అయితే మీరు వినండి. మీరు కానీ దేవుని కాడిని మోస్తే, యవ్వన కాలంలో మోస్తే మీకు కూడా నిరీక్షణ కలుగుతుంది. ఈ రోజుల్లో యవనస్తులు చాలామంది వారు చుట్టూ ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్ని బట్టి, లవ్ ఫెయిల్యూర్ని బట్టి, చదువులో ఫెయిల్ అయిపోతున్న దానిని బట్టి, ఉద్యోగంలో ఫెయిల్ అయిపోతున్న దాన్ని బట్టి, కుటుంబంలో ఫెయిల్ అయిపోతున్న దాన్ని బట్టి జీవితాన్ని ఇంకా ముగించేసుకుందాం, ఇంకా ఆశలు లేవు, వేస్ట్ అని అనుకుంటున్నాను. మీకు తెలుసా, ఎక్కువ శాతం యవనస్తులు ఆత్మహత్య చేసుకొని వారి ఓటమిని అంగీకరించలేక ఇక ఆశలే లేనట్టుగా మరణిస్తున్నారు. వినండి, ఇర్మియా కూడా ఇటువంటి ఒక సందర్భం గుండా వెళ్ళాడు. తన జీవితంలో ఇంకా ఆశలు లేవు, నిరీక్షణ లేదు, చుట్టూ చీకటి అలుముకుంది, ఎటు వెళ్ళడానికి లేకోకుండా కట్టిపడేసినట్లు అయ్యింది. అయితే ఆయనకు సడన్గా ఒక అనుభవం గుర్తొచ్చింది. ఆ అనుభవం గొప్ప నిరీక్షణ ఇచ్చింది. అందుకే ఆయన అంటున్నాడు, యవనస్తులందరికీ ఆయన ఇస్తున్నటువంటి ఒక మంచి సజెషన్ ఏంటి తెలుసా? యవనులారా, మీ యవన కాలమున కాడి మోయండి, అది మీకు మేలు. అసలు ఎలా మేలు అని చెప్తున్నావు అంటే, ఈ ఇర్మియా కూడా తన యవ్వన కాలమున దేవుని కాడి మోసాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం మనం చదివితే దేవుడు చెప్తున్నాడు ఇర్మియాకు, ఇర్మియా, నేను నీ మీద ఒక కాడి మోపుతున్నా, నువ్వు నేను చెప్పిన పని చేయాలి అంటే. ఇర్మియా అన్నాడు, అయ్యా, నేను బాలుడినయ్యా, ఇంకా యవ్వనుణ్ణి, నా మీద ఇన్ని బాధ్యతలు పెట్టకు, పరిచర్య, భక్తి చేయడం ఇవన్నీ కాదయ్యా నా వల్ల అంటే. లేదు, నువ్వు అలా అనకు ఇర్మియా, నేను చెప్పింది చేయన్నాడు. సరే, దేవుడు చెప్పాడు కదా అని చేస్తూ ఉన్నాడు. ఆయన పని చేస్తూ ఉంటే ప్రతిరోజు దేవునితో ఆయన అనుభవం చాలా అద్భుతంగా అనిపించింది. దేవుడు చూపించిన ప్రేమ, దేవుడిచ్చినటువంటి కృప మరచిపోలేనివి ఆయా సమయాల్లో. ఈయన జీవితంలో చుట్టూ వైఫల్యాలు, ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నప్పుడు, ఇక ఆశలు లేవనుకున్నప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, యవ్వన కాలం నుండి నేను ఆయన కాడి మోస్తుంటే ఆయన నా జీవితంలో నడిపించిన విధానం ఇంకా జ్ఞాపకమే. ఆయన నా జీవితంలో చూపించిన కృప, అనుదినము నూతనంగా వాత్సల్యం పురడం, ఇవన్నీ జ్ఞాపకమే.
మరలా ఆశలు చిగురించాయి. వినండి, నీ జీవితంలో యవ్వన కాలమున దేవుని కాడిని మోయడానికి నీవు ఇష్టపడుతున్నావా? చాలామంది జీవితాల్లో యవ్వన కాలంలోనే ఎందుకు ముగించుకుంటున్నారో తెలుసా? వాళ్ళకి ఆశలు లేవు. ఏదో ఒక కాడి కిందికి వెళ్తున్నారు. ఆ కాడి దగ్గర ఆ యొక్క దాని కింద ఉండి ఆశలన్నీ కోల్పోయిన వారిగా జీవితాలు ముగించుకుంటున్నారు. కానీ వినండి, దేవుని కాడిని నీవు మోసినట్లయితే నీ జీవితంలో మరలా నిరీక్షణ కలుగుతుంది, మరలా హోప్ ఉంటుంది, మరలా ఆశలు చిగురిస్తాయి. వినండి, ఒక ఆయనను, ఒక సేవకుని తన తల్లి చాలా స్ట్రిక్ట్గా పెంచింది. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా. ప్రతిసారి అనుకునేవాడు, ఏంటి మా అమ్మ నేను ఒక జంతువు అనుకుంటుందా, పశువు అనుకుంటుందా? యవ్వన కాలంలో అందరు అటు ఇటు వెళ్తుంటే నాకేంటి ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్? కానీ అలా తిట్టుకుంటుండేవాడు, కానీ వాళ్ళమ్మ చెప్పినట్లుగానే వింటుండేవాడు. ఒకానొక సమయంలో ఆయనకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. తర్వాత దేవుడు తనను సేవకు పిలవడం జరిగింది. సేవలోకి ప్రారంభించి ముందుకు వెళ్తున్నప్పుడు, సేవలో అనేక వైఫల్యాలు ఎదుర్కొంటున్నప్పుడల్లా తన తల్లి తనకు ఆల్రెడీ దేవుని కాడిని మోయడం నేర్పించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మార్లు దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకుంటూ సేవను అద్భుతంగా ముందుకు కొనసాగించాడు. ఇలాంటి కొన్ని వేల సాక్ష్యాలు ఉన్నాయి. వినండి, యవ్వన కాలమున నీ దేవుని కాడిని మోయడానికి ఇష్టపడు. కాడి అనే దేన్ని చూపిస్తుందంటే ఒక క్రమాన్ని. దేవుడు మనకు ఒక క్రమము, ఒక విధేయత, ఒక విద్య నేర్పించాలనుకుంటున్నాడు. ఏం విద్య? దేవుని సన్నిధిలో రోధించే విద్య, దేవునికి లోబడేటువంటి విద్య, ఇవన్నీ నేర్పించాలనుకుంటున్నాడు. యవ్వన కాలంలోనే అర్పించుకోవాలి. ఎందుకు? ఇక్కడ ముసలి కాలమున మీరు కాడి మోయండి, లేదా ఇంకా కొంచెం మధ్య వయసుకు వచ్చినాక మోయండి అంటే రాయలేదు. ఎందుకు? మీరు ఆలోచించండి, ఏ జంతువునైనా దానిని సాధుపరచాలంటే యవ్వన కాలంలోనే తీసుకొస్తాం. అది ఒక గుర్రమైనా, ఒక ఎద్దైనా, ఒక గాడిదైనా సరే, దాన్ని ఒక కుక్క పిల్లని పెంచుకోవాలనుకుంటే కూడా దాన్ని యవ్వన వయసులోనే, చిన్న వయసులోనే తెచ్చుకుంటాం. అప్పుడే దాన్ని వంచగలుగుతాం. దేవుడు నిన్ను నన్ను వంచాలనుకుంటున్నాడు. ఒకరోజు మన జీవితంలో రాబోతుంది ఆశలు లేని సమయము, ఫెయిల్యూర్సే చుట్టుముట్టినట్లుగా అనిపించేటువంటి రోజులు రాబోతున్నాయి. ఆ సమయంలో మనము నిలబడాలంటే, మరలా మనకు నిరీక్షణ, ఆశ చిగురించాలి అంటే దేవుని కాడిని మోయడం, దేవుని కాడి క్రింద ఉండడం, ఆయన నేర్పుతున్న విద్యను నేర్చుకొనడం మనకు చాలా ప్రాముఖ్యం. యవ్వన కాలంలోనే దేవుని కిందికి వస్తావా? నేను ఈ వయసులో నాకు ఈ భక్తి ఏంటి, ఇదేంటి అనుకోకు. ఈ సమయంలో అనేక మంది రాలేక వారి జీవితాల్లో ఆశ లేని స్థితిలో ఓడిపోతున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. మీరు బాగా గమనించండి, ప్రతి రాజకీయ నాయకులు ఎవరినే కోరుకుంటున్నారు. సాతాను ఎవరినే టార్గెట్ చేస్తున్నారు. అన్ని విధాలు ప్రతి ఒక్కరికి యవనస్తులే కావాలి. ఆ టైంలో వారి వైపుగా మలుచుకొని వారి పని కోసం వాడుకోవాలి. కానీ వారు ఒక రోజున నా జీవితం ఏమైపోతుందని ఆలోచిస్తున్నప్పుడు ఏ సహాయము చేయరు. కానీ ఒక్క దేవుడు మాత్రమే తన కాడిని మోపి, అంతేకాదు నీ జీవితాన్ని ప్రతి సమయంలో ఆశలతో, నిరీక్షణతో ఉన్నతముగా నడపగలిగిన వాడు. యవ్వన కాలంలోనే నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా? ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యిర్మీయా అట్టి విధంగా మోసాడయ్యా. తన చుట్టూ వైఫల్యాలతో నిండినప్పుడు కూడా నిరీక్షణ పుట్టింది. తన జీవితం ఎంత అద్భుతముగా నడిచిందో. ఆయన ఇశ్రాయేలు ప్రజల్లో అనేక మంది చెరపట్టబడిన తను మాత్రం ఇంకను అక్కడే ఉన్నాడు, విడిపింపబడ్డాడు. అట్టి రీతిగా యవ్వన కాలంలోనే యిర్మీయా వలె సమర్పించుకున్నట్టు ప్రతి బిడ్డకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనందరికీ మేలు చేయునుగాక. అందరికీ వందనాలు.